హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డాట్&కేలో ఎన్ని రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి అనేది అయితే చూపించబోతున్నాను. నేను ఫస్ట్ చూపిస్తున్న సన్ స్క్రీన్ వచ్చేసి స్ట్రాబెర్రీ సన్ స్క్రీన్ స్టిక్ టైప్ అనమాట. మనం బయట కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న సన్ స్క్రీన్ వచ్చేసి టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. మనం మేకప్ కోసం మళ్ళీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇంకా ఫౌండేషన్, బేబీ క్రీమ్, సీసీ క్రీమ్ అలా యూజ్ చేస్తాం కదా, అవేమీ అవసరం లేకుండా ఓన్లీ టింటెడ్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటే మన స్కిన్ గ్లాసీగా మేకప్ వేసుకున్నట్టు నీట్గా ఉంటుంది. దానిలో 7 టైప్స్ షేడ్స్ ఉంటాయన్నమాట. మన స్కిన్ టైప్ని బట్టి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న సన్ స్క్రీన్ వచ్చేసి సీకా సన్ స్క్రీన్ అనమాట. ఇది యాక్నీ అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, ఆయిల్ ఫ్రీ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్లో ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంటే గ్రీజీగా, జిడ్డుగా అసలు ఏం అనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న సన్ స్క్రీన్ వాటర్ మెలన్ సన్ స్క్రీన్ కూలింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఈ ఎండల్లో మనకి చాలా కూల్గా అనిపిస్తుంది. కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అలాగే దీనిలో యూవీ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇది మనం మొబైల్ చూసేటప్పుడు ఆ బ్లూ లైట్ అనేది మన స్కిన్ పైన పడుతుంది కదా, దాని నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ నుంచి కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. ఈ సమ్మర్లో చాలా కూల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్న సన్ స్క్రీన్ వచ్చేసి బ్లూబెర్రీ సన్ స్క్రీన్. ఇది అయితే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్ స్కిన్ టైప్ అని ఇచ్చారు కానీ బట్ మెయిన్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. బాగా హైడ్రేట్ చేసి మాయిశ్చరైజింగ్ ఎక్కువ టైం అనేది ఉంచుతుంది అనమాట. అలాగే మనకి సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే సన్ స్క్రీన్ విటమిన్ సి ప్లస్ ఈ సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్ అన్నమాట. ఈ సన్ స్క్రీన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మన స్కిన్ పైన డల్నెస్ని తగ్గించి, డార్క్ స్పాట్స్ రిడ్యూస్ చేసి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అలాగే స్కిన్ బ్రైట్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్ సి అనేది మనకి బ్రైట్నింగ్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఈ అనేది మనకి మచ్చలు తగ్గించడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ సన్ ప్రొటెక్షనే కాదు, ఎవరికైనా పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఉంటే ఈ సన్ స్క్రీన్ ట్రై చేయొచ్చు. ఇది ఆల్ స్కిన్ టైప్ అన్నమాట. సో ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే సన్ స్క్రీన్ ఏంటి అంటే మ్యాంగో జెల్ సన్ స్క్రీన్ D10 సన్ స్క్రీన్ అన్నమాట. ఈ సన్ స్క్రీన్ ఆయిలీ అండ్ కాంబినేషన్ అండ్ నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందన్నమాట. దీనిలో మనకి నయాసినమైడ్ ఉంటుంది. అండ్ అలాగే ఇది జెల్ టైప్లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. D10 మనకి ఈ సమ్మర్లో D10 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి D10 తొలగించి మన స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఆయిల్ అండ్ కాంబినేషన్ నార్మల్ స్కిన్ టైప్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తున్న సన్ స్క్రీన్ లైమ్ బ్రష్ సన్ స్క్రీన్. ఇది స్పెషల్లీ స్విమ్ చేసే వాళ్ళ కోసం, స్పోర్ట్స్ ఆడే వాళ్ళ కోసం ఈ సన్ స్క్రీన్ అనేది తయారు చేయడం అయింది. వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ సన్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న మాయిశ్చరైజర్ ఏంటి అంటే పొమోగ్రేనేట్ మాయిశ్చరైజర్. దీనిలో SPF 30 ఉంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎండలో ఎక్కువ వెళ్ళం, సపరేట్గా మళ్ళీ సన్ స్క్రీన్ యూజ్ చేయం అనే వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇది పొమోగ్రేనేట్ ఉండడం వల్ల దీనిలో మనకి ముడతలు తగ్గించడానికి, బ్రైట్నింగ్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ అలాగే నేను ఫస్ట్ మీకు స్ట్రాబెర్రీ సన్ స్క్రీన్ స్టిక్ టైపు చెప్పాను కదా, ఇది స్టిక్ ఇలా వస్తుందన్నమాట. మనకి బయట ఎక్కడైనా ట్రావెలింగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనం సన్ స్క్రీన్ అనేది ఏంటంటే ఒక 3 అవర్స్కి మళ్ళీ రీఅప్లై చేయాలి కదా. సో అలాంటప్పుడు ఈజీగా అప్లై చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనం మేకప్ అది వేసుకున్నా కూడా పైన కూడా మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి బాగుంటుంది. మనం క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. అసలు ఆయిలీగా, గ్రీజీగా అస్సలు ఉండదు. అండ్ అలాగే నేను నెక్స్ట్ చూపిస్తున్న సన్ స్క్రీన్ వచ్చేసి ఇది స్ప్రే టైప్ అన్నమాట. ఈజీగా మనం స్ప్రే చేసేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్లో ఉంటుంది కాబట్టి స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. చాలా త్వరగా ఆరిపోతుంది. ఆయిలీగా, గ్రీజీగా అస్సలు ఉండదు. అండ్ బాడీకి కూడా యూజ్ చేయొచ్చు చక్కగా. మనం బయట కూడా క్యారీ చేయడానికి బాగుంటుంది. మళ్ళీ మనం నార్మల్గా క్రీమ్ అయితే రీఅప్లై చేయడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ స్ప్రే తీసుకుంటే మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. బాడీకి కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఫేస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో టింటెడ్ సన్ స్క్రీన్ షేడ్స్, క్రీమ్ టెక్చర్ ఎలా ఉంటుంది, అలాగే మరికొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.